తెలుగు రాష్ట్రాల్లో చలిపులి పంజా విసురుతోంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రతతో జనం వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో అల్లాడుతున్నారు. చలి పోటుకు కాళ్ళు చేతులు గడ్డకట్టి ఏ పనికి సహకరించని పరిస్థితి ఏర్పడింది. హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో అయితే ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. సిర్పూర్లో 11, గిన్నెదరిలో 11, ఆసిఫాబాద్లో 12, సోనాలాలో 12, అలాగే నేరడిగొండలో 12, అర్లీలో 12.7 డిగ్రీలు, ధనోరా 12.8లో, అలాగే పెంబిలో 13 డిగ్రీల ఉష్ణోగ్రతలైతే నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్ లో పరిస్థితి ఎలా ఉంది అనేసి చెప్పి మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, చెప్పండి, ఆదిలాబాద్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఏ ప్రాంతాల్లో ఎంత చలి ఉంది, ఎంత ఉష్ణోగ్రతలు ఉన్నాయి? మమత, ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తుంది. గత వారం రోజుల నుంచి కూడా మనం చూసినట్లయితే ఇక్కడ రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవుతున్న పరిస్థితి అయితే నెలకొంది. ఈ కారణంగా ప్రజలు బయటకు వెళ్లాలంటేనే జంకుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే ఈ వారం రోజులుగా జిల్లాలోని పలు చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో మనం చూసినట్లయితే ఇక్కడ 6 నుంచి 9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత మరింత పెరిగిందని చెప్పవచ్చు. అయితే ఈ చలి కారణంగా ఇప్పటికే ఏజెన్సీ వాసులు అనేక ఇబ్బందులు కూడా పడాల్సి వస్తుంది. చలికి తోడు ఏదైతే ఈశాన్యం నుంచి వస్తున్న శీతల గాలులు ఉన్నాయో ఆ శీతల గాలుల ప్రభావం కూడా జిల్లాపై పడిందని చెప్పవచ్చు. చలి తీవ్రత కారణంగా ఇప్పటికే చాలా మంది అనేక ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, ఏదైతే ఆస్తమా పేషెంట్లు వీళ్ళు ఉన్నారో వీళ్లకు ఈ చలి ప్రభావం వీళ్ళపై ఎక్కువగా పడుతుంది. అదేవిధంగా ఈ చలి కారణంగా ఇప్పటికే చాలా మంది రోగాల బారిన కూడా పడి ఆసుపత్రి పాలవుతున్న సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. అయితే చలికి తోడు పొగ మంచు కూడా వ్యాపించడంతో ఏదైతే ప్రధాన మార్గాల గుండా వెళ్లే వాహనదారులకు ఇబ్బందులు ఎదుర్కొన్న పరిస్థితి నెలకొందని చెప్పవచ్చు. ఇప్పటికే పలు చోట్ల పొగ మంచు కారణంగా రోడ్లపై వెళ్లే వాహనాలకు యాక్సిడెంట్లు కూడా అయిన సందర్భాలు కూడా మనకు కనిపిస్తుంది. అయితే చలి తీవ్రత ఇంకా కొన్ని రోజులు ఇలాగే ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్న నేపథ్యంలో ప్రజలు మాత్రం తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే చలి కారణంగా ఉదయం పూట వాణిజ్య వ్యాపార సంస్థలు కూడా చాలా ఆలస్యంగా తెరుచుకుంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అదేవిధంగా ఉదయం పూట ఎవరైతే మార్నింగ్ వాక్ వెళ్తారో వాళ్ళంతా కూడా ఈ చలి కారణంగా కాస్త లేటుగా లేవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనకు ఉదయం 6:30 తర్వాతే మార్నింగ్ వాకర్స్ కూడా తమ వాకింగ్ ను కొనసాగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా మనం చూసినట్లయితే ఈ వారం రోజుల నుంచి కూడా ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే జిల్లా వ్యాప్తంగా మనం చూసినట్లయితే చలి వ్యవసాయదారులు, వ్యవసాయ కూలీలు కూడా ఆలస్యంగా తమ పొలం పనులకు వెళ్లాల్సిన సిచ్యువేషన్ కూడా మనకు కనిపిస్తుంది. ఓవరాల్ గా జిల్లాలో గత కొన్ని రోజులుగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో చలి తీవ్రత మరింత పెరిగింది. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడవలసి వస్తుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ పరమేశ్వర్.